హాయ్ ఫ్రెండ్స్, మనము టీఎస్ టెట్లో భాగంగా సైకాలజీ శిశు వికాసం పెడగాజీ నుంచి అభ్యసనం అనే చాప్టర్ నుంచి ఇక్కడి వరకు చూసాం కదా మార్నింగ్. ఇప్పుడు అభ్యసన ప్రక్రియ అంటే లెర్నింగ్ ప్రాసెస్ చూద్దాము. అభ్యసన ప్రక్రియలోని సోపానాలు 4. అవి కాకి కుండ నీరు కథ ద్వారా నేర్చుకుందామని చెప్తున్నారు. అభ్యసనం ఏర్పడటం, ఫస్ట్ వన్ అభ్యసనం ఏర్పడడం అంటే ప్రేరణ కలగడం. అభ్యసనం బాగా జరగాలంటే ముందుగా నేర్చుకునే అంశము యొక్క అవసరం కానీ దాన్ని సాధించడానికి తగిన ప్రేరణ కానీ కావాలి. సో ఈ కథలో కాకి యొక్క అవసరం దప్పిక తీర్చుకోవడం, అంటే దప్పిక అనే ఒక అవసరం ఏర్పడింది, దానికి దప్పిక తీర్చుకోవడం, అలా ప్రేరణ కలిగింది కాకిలో. సో మనకు కూడా ఏదైనా చెయ్యాలని అంటే అది తప్పకుండా కావాలి అని ఉంటే మనలో ప్రేరణ అనేది కలుగుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి గమ్యాన్ని స్థిరపరచుకోవడం. సో అవసరాన్ని తీర్చుకోవడానికి తగిన మార్గాలను వెతికి అందులో సరైన గమ్యాన్ని ఏర్పరచుకోవాలి. ఈ కథలో కాకి యొక్క లక్ష్యము కుండలోని నీరు తాగడం. సో గమ్యాన్ని స్థిరపరచుకోవడానికి, అవసరాన్ని తీర్చుకోవడానికి తగిన మార్గాలను వెతికి అందులో సరైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలనేది గమ్యాన్ని స్థిరపరచుకోవడం. అంటే మనము ఏది సాధించాలి అనేది ఒక గమ్యాన్ని నిర్దేశించుకోవడం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి అవరోధాలను అధిగమించడం. సో లక్ష్యాన్ని సాధించేటప్పుడు ఎదురయ్యే అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. అంటే ఈ కథలో కాకి ఎదురైన అవరోధం ఏంటిది? కుండలోని నీరు అందకపోవడం. కాకి అధిగమించిన అవరోధము గులకరాలను కుండలో వేయడం ద్వారా నీరు పైకి రావడం. సో అవరోధాలను అధిగమించడం థర్డ్ వన్. నెక్స్ట్ గమ్యాన్ని విజయవంతంగా చేరుకోవడం. అవరోధాలను అధిగమించడం ద్వారా మన గమ్యాన్ని చేరుకోవడం ద్వారా అభ్యసనం జరుగుతుంది. సో ఈ కథలో కాకి గమ్యాన్ని చేరుకోవడం, కుండలో పైకి వచ్చిన నీరు త్రాగటం. ఓకేనా? ఏమున్నాయి అభ్యసన ప్రక్రియలో వచ్చేసి ఫస్ట్ వన్ అభ్యసనం ఏర్పడటము అంటే ప్రేరణ కలగడము. సెకండ్ వన్ వచ్చేసి లక్ష్యాన్ని స్థిరపరచుకోవటము. థర్డ్ వన్ అవరోధాలను అధిగమించడం. ఫోర్త్ వన్ గమ్యాన్ని విజయవంతంగా చేరుకోవడం. నెక్స్ట్ అభ్యసన ఉత్పాదితాలు అంటే అవుట్కమ్స్. అభ్యసన ప్రక్రియ ఫలితంగా ప్రతి వ్యక్తి ప్రవర్తనలో, ఆలోచన విధానంలో, వైఖరులలో చోటు చేసుకునే మార్పులే అభ్యసన ఉత్పాదితాలు. వ్యక్తి ప్రవర్తనలో ఆశించగా వచ్చిన మార్పులే ఉత్పాదితాలు. అభ్యసనం జరిగిన వ్యక్తిలో ఈ క్రింది విధమైన ఉత్పాదితాలు కనబడతాయి. అవి మానసిక వికాసం, సాంఘిక వికాసం, ఉద్వేగ వికాసం, భాషా వికాసం, సమాచార నైపుణ్యాల అభివృద్ధి చెందడం, చలనాత్మక నైపుణ్యాలు అభివృద్ధి చెందడం, వివిధ వస్తువుల ఉపయోగాలు తెలుసుకోవడం, వివిధ అంశాలు సన్నివేశాల మధ్య భేదాన్ని గుర్తించడం, సమస్యలను పరిష్కరించే నైపుణ్యం పెంచుకోవడం, వైఖరులు నైతిక విలువల పట్ల అవగాహన కలిగి ఉండడం. ఓకేనా? ఇవి అభ్యాసం జరిగిన వాళ్ళకి ఈ క్రింది ఉత్పాదితాలు అనేటివి కనబడతాయి. ఓకేనా? నెక్స్ట్ అభ్యసనాన్ని నిర్ణయించే అంశాలు సంసిద్ధత, పరిపక్వత, ప్రేరణ. ఏంటివి అవి? సంసిద్ధత, పరిపక్వత, ప్రేరణ అనే అంశాలు అభ్యసనాన్ని నిర్ణయిస్తాయి. ఫస్ట్ మనం సంసిద్ధత గురించి చూద్దాము. సంసిద్ధత ఏదైనా విషయాన్ని అభ్యసించడానికి వ్యక్తి శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండడమే సంసిద్ధత. ఒక వ్యక్తిలో శారీరకంగా సంసిద్ధత అనేది పరిపక్వత. అంటే మనం శారీరకంగా సిద్ధంగా ఉండడం అనేది పరిపక్వత కిందకి వస్తుంది. అలాగే మానసిక సంసిద్ధత అనేది ప్రేరణ. ఓకేనా? మానసికంగా చేయడానికి సిద్ధంగా ఉండడం అనేది ప్రేరణ. మానసిక శారీరక సంసిద్ధత, అభ్యసన సంసిద్ధత. అంటే మానసికంగా, శారీరకంగా రెండింటి ద్వారా సంసిద్ధంగా ఉండడాన్ని ఏమంటారు? అభ్యసన సంసిద్ధత. నిత్య జీవితంలో ఎక్కువగా ఉపయోగపడే విషయాల పట్ల విద్యార్థులు ఎక్కువగా సంసిద్ధతను కలిగి ఉంటారు అని ఎవరన్నారు? థార్న్డైక్. ఏమన్నాడు?
నిత్య జీవితంలో ఎక్కువగా ఉపయోగపడే విషయాల పట్ల విద్యార్థులు ఎక్కువగా సంసిద్ధతను కలిగి ఉంటారని థార్న్డైక్ అన్నాడు. నెక్స్ట్ పరిపక్వత. అభ్యసనం గురించి థార్న్డైక్, సంసిద్ధత గురించి థార్న్డైక్ చెప్పాడు. ఓకేనా. పరిపక్వత అనేది వ్యక్తిలో సహజ సిద్ధంగా వయసుతో పాటు జరిగే ఒక ప్రక్రియ. పరిపక్వతలో ప్రధానంగా 2 అంశాలు ఉంటాయి. పరిసరాలలోని ఉద్దీపనలను గ్రహించగలగడం, గ్రహించిన దాన్ని వినియోగించుకొని ప్రతిస్పందించగలగడం. సో అభ్యసనం సమర్థవంతంగా జరగాలంటే తగినంత పరిపక్వత అనేది అవసరం. ఒక పిల్లవాడు సైకిల్ తొక్కుతున్నాడంటే దానికి ఆ పిల్లవాడికి తగినంత పరిపక్వత అభ్యసనంతోనే సాధ్యమవుతుంది. నెక్స్ట్ ప్రేరణ. ప్రత్యేకమైన లక్ష్యాల వైపు చర్యను ఉత్తేజపరిచే దృగ్విషయమే ప్రేరణ. అభ్యసనాన్ని ప్రభావితం చేయడంలో ప్రేరణ ముఖ్య పాత్ర వహిస్తుంది. వ్యక్తి అభ్యసించాలనే ప్రేరణ ఉంటే నేర్చుకునే అంశం పట్ల ఏకాగ్రతను నిలుపుతారు. అభ్యసనానికి ప్రేరణ అనేది రాచబాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. అభ్యసనానికి రాచబాట ఏంటిది అని అడుగుతాడు. ఓకేనా. ప్రేరణ అనేది అభ్యసనాన్ని పురిగొల్పి అభ్యసనం కొనసాగేటట్లు చేసి లక్ష్యాన్ని త్వరగా చేరేటట్లు చేస్తుంది. ఏంటిది? ప్రేరణ. నెక్స్ట్ అవసరాలు నీడ్స్. వ్యక్తి అవసరాలను అనుసరించి ప్రేరణ ఉంటుంది. అవసరం తప్పనిదైతే ప్రేరణ అభ్యసనం పూర్తయ్యే వరకు ఒకే వృత్తిలో కొనసాగుతుంది. సో ఇప్పుడు అభ్యసనాన్ని నిర్ణయించే అతి ముఖ్య కారకం ఏది అనేది చూద్దాము. వ్యక్తిలో శారీరక మానసిక పరిపక్వత ఉంటే సరిపోదు. పరిపక్వతతో పాటు కావాల్సిన సంసిద్ధత అనేది అవసరము. జీవిలో సంసిద్ధతను ప్రేరణ అనేది కలిగిస్తుంది. ప్రేరణ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. కాకి కుండలో రాళ్ళు వేసి నీరు తాగడం దప్పిక వల్ల కదా. ఇక్కడ దప్పిక అవసరం ప్రేరణ కారకం. కాబట్టి కాకి అవసరం ప్రేరణ వల్ల కుండలో నీరు త్రాగడానికి సిద్ధమైంది. సో కావున అభ్యసనానికి ప్రేరణ రాచబాట వంటిది. అందువలన అభ్యసనాన్ని నిర్ణయించే అతి ముఖ్యమైన కారకము ప్రేరణ. సో నోట్ ఇచ్చాడు ఇక్కడ. అభ్యసనం పరిధిలోనికి వచ్చే అంశాలు మానసిక వికాసము, సాంఘిక వికాసము, ఉద్వేగ వికాసము, నైతిక వికాసము, అభిరుచులు, అలవాట్లు, ప్రేరణ, వైఖరులు మొదలైనవి అభ్యసన పరిధిలోకి వస్తాయి. ఇవి అన్నీ మన ఆలోచనలతో స్వయం సిద్ధంగా మన ప్రమేయంతో జరిగేవి. అభ్యసనం పరిధిలోనికి రాని అంశాలు సహజాతాలు, పరిపక్వత, ప్రతిక్రియా చర్యలు, శరీరానికి సంబంధించిన రోగాలు, నిష్పాదనము, మత్తుమందుల వల్ల వచ్చే మార్పులు మొదలైనవి. ఇవన్నీ మన ప్రమేయంతో జరిగేవి కావు. ఇప్పుడు ఏపీ టెట్ ప్రీవియస్ బిట్స్ చూద్దాము ఫ్రెండ్స్. అభ్యసనానికి ఇది మంచి నిర్వచనం అని ఏంటిదని అడుగుతున్నాడు. క్వశ్చన్ ఇచ్చాడు. అభ్యసనానికి ఏది మంచి నిర్వచనం? ఇది జూలై 2011లో వచ్చింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. అనుభవం ద్వారా ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వతమైన మార్పు అభ్యసనానికి మంచి నిర్వచనం. నెక్స్ట్ అభ్యాసకుని సంసిద్ధత, ఉపాధ్యాయుని వైఖరి, ప్రవర్తన మరియు తరగతి గది నైతికత క్రింద ఇచ్చిన బోధనా శాస్త్రాంశాలలోని ఒకదానిని సూచిస్తుంది అని అడిగాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అభ్యసన స్థితి. నెక్స్ట్ ఈ క్రింది శాఖలో అభ్యసనానికి సంబంధించిన సరైన వివరణను గుర్తించండి అడుగుతున్నాడు. ఆన్సర్ ఆప్షన్ 2 అభ్యసనం ప్రత్యక్ష మరియు పరోక్ష అనుభవాల ఫలితము. నెక్స్ట్ ఈ క్రింది వానిలో అభ్యసనానికి సంబంధించి సరైన వివరణను గుర్తించమని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అభ్యసనం ప్రత్యక్ష మరియు పరోక్ష అనుభవాల ఫలితము. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వానిలో 1 అభ్యసనకు ప్రభావవంతమైన ప్రేరణ. అంటే ఆత్మసంతృప్తి కొరకు అభ్యసనం అనేది ప్రభావవంతమైన ప్రేరణ. ఈ క్రింది వానిలో అత్యంత ప్రభావవంతమైనది ఏదని అడుగుతున్నాడు. ఆన్సర్ ఆప్షన్ 2 అభ్యసనం కొరకు అభ్యసించటం. నెక్స్ట్ వన్ ఈ క్రింది వానిలో అభ్యసన లక్షణం కానిది ఏదని అడుగుతున్నాడు. ఆన్సర్ ఆప్షన్ 3 పెరుగుదలలాగా అభ్యసనం కూడా ఒక దశ తర్వాత ఆగిపోతుంది అనేది కాదు.
నెక్స్ట్ అభ్యసనంలో తప్పనిసరిగా ఉండవలసిన అంశము అనుభవం. ఓకేనా, మనకి టీచర్ బోధించాలంటే, అభ్యసనం చేయాలంటే ఏముండాలి? అనుభవం అనేది ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అభ్యసనంను ప్రభావితం చేసే కారకాలు. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. డైలీ ఇలాంటి టాపిక్, డైలీ వన్ టాపిక్ తీసుకొని వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.